హుదూద్ తుఫాను బాధితులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. బాధితులను సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. తుఫాను ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందన్నారు బాబు. చూసినట్లయితే ఈ వరిగణలు అన్ని కూడా కళావీనమై మొత్తం అంతా కూడా పోయాయి సార్. ఇలాంటి పరిస్థితి మొత్తం వర్షాలంతా కూడా ఉంది. దయచేసి మా ఈ పరిస్థితిని అర్థం చేసుకుని మాకు కొంత ఆర్థిక సహాయాన్ని కలిగజేస్తూ తర్వాత పంటలు పండించుకోవడానికి కూడా సబ్సిడీలతో కూడినటువంటి విత్తనాలు అందించి మా అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటున్నాను సార్. మనం ఇవ్వాల్సినటువంటి సహాయం అంతా కూడా సక్రమంగా అందిందని అక్కడే స్థానిక ఎమ్మెల్యే అక్కడే స్థానిక నాయకులు అధికార యంత్రాంగం చాలా వరకు సహకరించారని ఇంకా కూడా దీని తర్వాత వాళ్ళకి ఇండ్లకు నష్టపరిహారం ఇలాంటివన్నీ ఇచ్చి అవి కూడా సహాయం చేయమని ఒకరిద్దరైతే కరెంటు ఛార్జీలు కూడా చెప్పారు. ఇవన్నీ కూడా మనం ఎగ్జామిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మొత్తం స్మాష్ అయిపోయింది. ఇప్పుడు 12 సంవత్సరాలు పెంచితే కానీ కొబ్బరి చెట్టు మళ్ళీ కావాలంటే అవ్వదండి. దాని గురించి రైతులు చాలా ఇబ్బంది పడి కొబ్బరి తోటలోకి వెళ్తే అలాగే కళ్ళను నెక్కి చుక్కలు పడుతున్నాయండి. అందు గురించి దాన్ని మీరు ఏదో పరిశీలించి చూస్తారని మీకు ప్రార్థిస్తున్నాం సార్. ఎవరికి ఇండ్లు నష్టం వచ్చాయి, అదే మరి ఆస్తి నష్టం వచ్చింది, అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం అధికారులు పంపించి మొత్తం ఎన్యూమరేట్ చేశాం. రేపో ఎల్లుండో అవన్నీ కూడా ప్రకటిస్తాం. అందులో మీరేమన్నా ఫిర్యాదులు ఉంటే అవి కూడా చెప్పండి. అవి కూడా వెరిఫై చేసుకుని ప్రతి ఒక్కరికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ